నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి దినం అంటే జూలై 26, 2024 మన దేశం కార్గిల్ యుద్ధంలో గెలిచి 25 ఇయర్స్ అయింది. ఇది 1999లో జరిగిందండి ఈ యుద్ధం. అప్పుడు మన భారత ప్రధాని కీర్తిశేషులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ యుద్ధం ఇంచుమించుగా 2 నెలలు జరిగింది. జూలై 13కి పాకిస్తాన్ సైనికులు వెనుతిరగడం స్టార్ట్ చేశారంట. జూలై 26కి మన దేశం అనౌన్స్ చేసింది, అంటే మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది మనం ఈ యుద్ధంలో గెలిచామని. అంటే ఆ టైంలో మన సైనికులు టైగర్ హిల్స్ అనే ఏరియాని స్వాధీనం చేసుకున్నారు పాకిస్తాన్ సైనికుల నుండి. కాబట్టి మనం గెలిచామని ఆ రోజు నాడు అప్పుడు మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నిన్న మీడియాలో అప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన ఒక సైనికులు మాట్లాడడం నేను చూడడం జరిగింది. ఆయన చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, అప్పుడు 1800 ఫీట్ ఎత్తులో యుద్ధం జరిగింది. అంత ఎత్తులో, అది కూడా మనకన్నా ఎత్తులో పాకిస్తాన్ సైనికులు ఉన్నారంట, మనం కింద ఉన్నాం. ఆయన చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, కింద నుండి యుద్ధం చేయడం చాలా కష్టం, పైనుండి యుద్ధం చేసే వాళ్ళకి కొంత కంఫర్ట్గా ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. అంతేకాదు చాలా -డిగ్రీస్లో టెంపరేచర్ ఉంది అని ఆయన చెప్పారు. నాకు గుర్తుండి -48 డిగ్రీస్లో టెంపరేచర్ ఉంది అప్పుడు యుద్ధం టైంలో అని. ఎందుకంటే జూలై ఆ టైంకి ఎక్కువ మంచు అది ఉంటుంది కదా. మే నుండి జూలైకి అంటే జూన్ నుండి ఎక్కువ ఉంది యుద్ధం అనేది. కాబట్టి ఆ టైంలో చాలా మైనస్ టెంపరేచర్స్ ఉన్నాయని ఆయన చెప్తున్నారు. అంటే మన కోసం, మన ఫ్యామిలీ లాంటి అనేక ఫ్యామిలీస్ కోసం మన సైనికులు వారి ఫ్యామిలీస్ని వదిలేసి ఎంతో దూరంలో, అక్కడ ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నా కూడా వారు ఏ టైంలో యుద్ధం వచ్చినా కూడా రెడీగా ఉంటారు యుద్ధం చేయడానికి. ఈ కార్గిల్ యుద్ధంలో ఆయన చెప్పేదాన్ని బట్టి 500 కన్నా ఎక్కువ మంది వీరమరణం పొందారు అని, ఇంకా 1300 సైనికుల కన్నా ఎక్కువ మందికి దెబ్బలు తగిలాయి అని ఆయన చెప్పారు. ఇదంతా చూసిన తర్వాత నాకు ఒక చిన్న విషయం చెప్పాలనిపించిందండి ఈ వీడియో ద్వారా. ఏంటంటే, మనం ఎటువంటి సేవ చేయగలం అనుకునేటప్పుడు మనం ఏం చేయలేం. మనం అక్కడికి సైనికుల్లాగా వెళ్ళలేం, యుద్ధం ఏమి చేయలేం. మనం చేయవలసింది ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి మన సైనికుల గురించి మనం చెప్తే అది చాలా హెల్ప్ అవుతుంది. అంటే పిల్లలు, యూత్ అనే కాదండి, కొంచెం చిన్నపిల్లలు కూడా మనం చెప్పొచ్చు మన సైనికులు మన కోసం ఎంత కష్టపడుతున్నారో అనేది. ఈ విధంగా చేస్తే వారికి తెలియకుండానే దేశం గురించి ఏదో చెయ్యాలి అని ఒక ఐడియా వస్తుందని నా ఒపీనియన్ అది. ఇక్కడ మనం సైనికుల గురించి మాట్లాడుకునేటప్పుడే నాకు ఇంకొకరి గురించి కూడా చెప్పాలనిపించింది. అది రైతు కూడా ఏంటంటే, మనందరం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం అంతో ఇంతో మనం చేసే ప్రతి పనికి కూడా చాలా వరకు. కానీ రైతు కూడా పంట మంచి ధరకు వెళ్ళాలి అని కోరుకుంటారు, అది సహజం. కానీ ఆయన పని మొదలుపెట్టేటప్పుడు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో పని మొదలుపెట్టరు. ఎందుకంటే ఆయనకు ముందు తెలీదు వర్షాలు వస్తాయో రాదో, పంటకు తగిన నీరు ఉంటుందో లేదో వాళ్ళకి తెలీదు. ఒకవేళ తుఫాను వస్తే, ప్రకృతి అనుకూలించకపోతే ఆ పంటకి చాలా నష్టం జరుగుతుంది అని కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు. అయినా వారికంతా ఉండేది ఏంటి, పంట పండించడం అంతే. ఎందులో ఎక్కువగా హ్యాపీనెస్ అంటే, నేను పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయిని కాబట్టి చూసేదాన్ని బట్టి వారికి హ్యాపీనెస్ అంతా పొద్దునుండి ఆ పొలంలో పని చేసుకోవడమే. ఈ ఇద్దరి గురించి కూడా మన పిల్లలకు, మన నెక్స్ట్ జనరేషన్స్కి చెప్తే చాలా వరకు అండి పిల్లల్లో డిసిప్లిన్ వస్తుంది, దేశభక్తి ఉంటుంది, మంచి ఆలోచనతో పెరుగుతారని నా ఒపీనియన్. ఈ సందర్భంగా మనం కార్గిల్లో మరణించిన వీర సైనికుల్ని
నివాళులు అర్పించుకుందాం. జై జవాన్, వందే మాతరం.